వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. భారీ కొండ చిల్వను హతమార్చిన యువకులు. సీఎం రేవంత్ కు మహిళల వార్నింగ్. తల్లిని గొంతు కోసి దారుణంగా చంపిన కొడుకు కోడలు అరెస్ట్. దేవర సినిమా పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నినాదాలు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలో అపశృతి. దసరా నవరాత్రి ఉత్సవాలకు కలెక్టర్ డీఐజీకి ఆహ్వానం. నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొని పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మునుగోడు శాసనసభ్యులు కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. వారు మీడియాతో మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వెలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి, శీలం జగన్మోహన్ రెడ్డి, గజ్జల శివారెడ్డి, పూల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. దాదాపు 2 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. తప్పకుండా రాబోయే 6 నెలలు సంవత్సరం లోపలనే నాంపల్లి మండల హెడ్ క్వార్టర్ రూపురేఖలు మార్చాలన్న నిర్ణయంతో ముందుకు పోతున్నామని చెప్పి తెలియజేస్తూ గురి అవుతుంటే ఆనాడు గలం విప్పి పేదల పక్షాన ఒక మహిళగా ఆనాడు పోరాటం చేసి ఒక చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి, ఒక మహిళా నాయకురాలు, పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ. బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒక మహిళ ఏంటి కూడా ఆనాడు అంత దూరం పోరాటం చేసి ప్రాణాలను సైతం లెక్కపెట్టకుండా పోరాటం చేసిందంటే నిజంగా ఈ రోజు మన మధ్యన లేకపోయినా సరే చాకలి ఐలమ్మ అనే ఒక మహిళగా మనం ఒక పోరాట యోధురాన్ని గుర్తించుకొని మన జయంతి రోజు మనం స్మరించుకొని ఒక కార్యక్రమం చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఎటువంటి రాగానే స్టార్ట్ చేయించినాం. అదేవిధంగా నాంపల్లి పట్టణంలో రోడ్డు వెడల్పు కష్టమని చెప్పి దీనికి బైపాస్ 800 మీటర్లు శాంక్షన్ చేయించాం, 300 కోట్లు. అదేవిధంగా ఇప్పుడు నాంపల్లి పట్టణంలో రోడ్లు, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, సీసీ రోడ్లు కాబట్టి 25 కోట్ల రూపాయలతో ప్రపోజల్స్ పోయినాయి. త్వరలో సపోర్ట్ చేసుకుంటాం. నాంపల్లి మండల హెడ్ క్వార్టర్లలో మురికి కాలువలు కానీ, రోడ్లు కానీ, మెయిన్ రహదారి కానీ రోడ్ లైన్ చేసి స్ట్రీట్ లైట్ కూడా పెట్టమని చెప్తున్నాం. అదేవిధంగా కరెంటు సమస్యల గురించి మన విద్యుత్ శాఖ మంత్రులు భట్టి విక్రమార్క గారితో మాట్లాడి ఈ రాష్ట్రంలో ఎక్కడికి రాలేదు మన మునుగోడు నియోజకవర్గానికి 57 కోట్ల రూపాయల కరెంటు బిల్లు వచ్చాయని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. మొన్ననే మనం పుష్టిపల్లి కాడ ఓపెన్ చేసుకున్నాం సబ్ స్టేషన్. ఇప్పుడు ఈ రోజు నర్సింహులు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో మహమదాపురంలో కూడా కొత్త సబ్ స్టేషన్ వచ్చే అవకాశం తీసుకొస్తాం. ఈ ప్రాంతంలో నాంపల్లి మండలంలో కరెంటు సమస్య అనేది లో ఓట్లే సమస్య ఉండకూడదు, ఇండ్ల మీద వైర్ ఉండకూడదు, కరెంటు పోల్ షార్టేజ్ ఉండకూడదు. ఇటువంటి సమస్యలకు రాబోయే 1-2 నెలల్లో శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడు మనం ఇప్పుడే బస్ స్టాండ్ గురించి మాట్లాడుకున్నాం. ఈ మొత్తం నాంపల్లి పట్టణ ప్రజలు ఎన్నో రోజులు ఎదురు చూస్తుండ్రు నాంపల్లి హెడ్ క్వార్టర్ బస్ స్టాండ్ కట్టాలని చెప్పేసి. మేమందరం కలిసి పొన్నం ప్రభాకర్ దగ్గర పోయిన మండల నాయకులు తీసుకొని ఆయన హామీ ఇచ్చిండు. త్వరలోనే ఆ సబ్ స్టేషన్ ఏరియా అవసరమైతే ఎలక్ట్రిసిటీ అధికారులతో మాట్లాడి బస్ స్టాండ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి. తెలంగాణలోని మూసీ నది ప్రక్షాళనలో భాగంగా నది గర్భంలో నిర్మాణాలను తొలగించడానికి అక్కడి అధికారులు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో నేను పెట్రోల్ పోసుకొని చనిపోతా, నా చావుకి కారణం రేవంత్ రెడ్డి అంటూ మూసీ పరివారక ప్రాంతంలోని ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. నువ్వు మంచివాడు అనుకుని ఛార్జీలు పెట్టుకొని హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్లి మరీ ఓటు వేసి గెలిపిస్తే మాకు అన్యాయం చేస్తావని పేర్కొన్నాడు. వీడు అన్యాయంగా వచ్చిండు, గెలిపించిన మంచిగా చెప్తాడని రేవంత్ రెడ్డి. నీ గురించి నేను రాకపోతే ఎక్కడైనా చచ్చిపోతా. రేవంత్ రెడ్డి నువ్వు మంచిగా చేస్తావని మేము గెలిపించుకున్నాం. వరంగల్ వచ్చి
ఓటేసి వచ్చిన నేను అప్ అండ్ డౌన్ 400 ఛార్జీలు పెట్టుకొని పోయి ఓటేసి వచ్చినావు రేవంత్ రెడ్డి. నీ గురించి ఇది పాపమా కొబ్బరుగుల కొట్టే నీకొచ్చినావు వీడికి. నా సావుకు కారణం నువ్వే రేవంత్ రెడ్డి. ఎప్పుడు నా ఇల్లు కూర కొడితే పెట్రోల్ పోసుకొని నేను చావపోతే నా అయ్యతలే నేను పెట్రోల్ పోసుకొని చత్తా. నీ గురించి నేను చత్తా. అక్రమ నిర్మాణాల కూల్చివేతలో అపశృతి. రంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ మండలం మల్కాపూర్లో రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాన్ని గుర్తించారు. చెరువుల్లోనే బహుళ అంతస్తుల భవనం నిర్మించడంతో జిలెటిన్ స్టిక్స్ ద్వారా అక్రమ కట్టడాన్ని నేలమట్టం చేశారు. ఈ క్రమంలో బాంబులు పేలి శిథిలాలు ఎగిరిపడడంతో హోంగార్డ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏమో మరి అది మరి కరెక్ట్ తెలుసుకోవాలి బాబు, ముందట్టు కాకు. గోపాలన్న ఇద్దరు ఇట్లా మాకు అడ్డం అనేది ఇక్కడ అబ్బా కాకింది అయిపోయింది. కలిగింది ముందటి తీసుకోండి. తీసుకోండి, హాస్పిటల్ తీసుకెళ్ళండి. విజయవాడలో ఇటీవల వర్షాలకు అతలకుతలమైన విజయవాడ. ఎందరో రోడ్డున పడ్డారు. ప్రభుత్వం ఎన్నో విధాలుగా సహాయం చేసినా కొంతమంది ప్రాణాలు విడిచారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు రాత్రి ప్రగలు అనే తేడా లేకుండా బాధితులకు అండగా ఉంటూ ఆయా నియోజకవర్గం ఎమ్మెల్యేలు, మంత్రులు సహాయం చేయడం, ప్రముఖ కంపెనీలు, సినీ హీరోలు, స్కూల్స్ ఇలా ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి చంద్రబాబుకి పిలుపు ఇచ్చి ముందుకు వచ్చారు. వారు విరాళాలు ఇచ్చి ఆదుకున్నారు. ఇప్పుడు ఇంటికో పుష్పం శివునికో మాల అన్నట్లుగా అలా మొదలై ఇలా వరద బాధితులకు సహాయ నిధికి 400 కోట్లు వచ్చాయి. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి ఎప్పుడు లేని విధంగా రికార్డు స్థాయిలో దాతలు ముందుకు వచ్చి సహాయం చేయడం మొదటిసారి అని, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అని అన్నారు. వరద బాధితుల అకౌంట్లో ఇప్పటికే 25,000 రూపాయలు ప్రభుత్వం పంపించినట్లు తెలియజేశారు. అమెరికాలో పనిచేసే వాళ్ళు ఇంటి వాళ్ళకి చెప్పి మీరు డైరెక్ట్ గా నేరుగా తీసిపోయి డబ్బులు ఇమ్మని చెప్పి వచ్చారు. ఇంట్లో కొంతమంది నడవలేకపోతే నువ్వే వెళ్లి నా పేరు చెప్పి ఇమ్మని చెప్పి చెక్కులు పంపించారు. ఇది ఒక వినూత్నమైన అనుభవం. అది ఒకరిని కాదు, చిన్న పెద్ద అని కాదు, పిల్లలు చదువుకుంటూ 5 రూపాయలు 10 రూపాయలు కలెక్ట్ చేసి ఓ స్కూల్ కింద కలెక్ట్ చేసి తీసుకొచ్చారు ఉండి మారిగా పెట్టి. నేను అడిగాను వాళ్ళని, ఏంటంటే ఈ విపత్తు వచ్చినప్పుడు నేను కూడా నా సాటి ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు సహాయపడాలని చేశామని చెప్పి అన్నారు. వాళ్ళ పిల్లలు దాచుకున్న డబ్బులన్నీ ఇచ్చేశారు. ఇలాంటి వినూత్నమైనటువంటి ఆలోచనలు వచ్చాయి. స్ఫూర్తిదాయకంగా ప్రవర్తించారు. వాళ్ళందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా మరొక్కసారి ధన్యవాదాలు. దీనివల్ల ఒక న్యూ మూమెంటం కోసం దారితీసింది. ఎలాంటి విపత్తు అయినా సరే మనం గాని సంఘటితంగా ఎదుర్కొంటే ఏదైనా చేయగలుగుతాం అనే ఒక నమ్మకాన్ని ఇచ్చారు. జరిగింది 7,600 కోట్ల రూపాయలు నష్టం. మనం ఇచ్చింది ఇక్కడ ఇవన్నీ కూడా రైతులకి, ఇక్కడ ఉండే వాళ్ళకందరికి ఇచ్చింది 602 కోట్లు ఇచ్చాం. ఈ రోజు రిలీజ్ చేసాం. ఇంకా కొంత అటు ఇటు అవుతుంది. కానీ 400 కోట్ల రూపాయలు దీంట్లో దాతలే ఇవ్వగలిగారనేది ఒక హిస్టారికల్. మొత్తం మన దగ్గర ఉండే డబ్బులన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు కూడా అర్థమైంది. గవర్నమెంట్ ఒకటే కాదు, గడిచిన 5 సంవత్సరాల్లో ఈ గడిచిన పాలకులు చేసినటువంటి దోపిడీ గాని, విధ్వంసం గాని, ఖజానా ఖాళీ అయిపోవడం గాని అన్ని కూడా చూసిన తర్వాత వాళ్లే స్వచ్ఛందంగా ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు.
అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే ఎప్పుడూ చరిత్రలో కని విని ఎనుగరండి ప్యాకేజ్ ఇచ్చాం. ఆర్థిక వెసులుబాటు లేదు, కానీ కేంద్రంలో ఉండే డిజాస్టర్ ఫండ్ కూడా వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా అద్దులున్నాయి. కానీ ప్రాక్టికల్ గా ఉండాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా పోరాటం కొనసాగిస్తాం. కులగణన ప్రక్రియ వెంటనే చేపట్టకపోతే మళ్లీ ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించిన బీసీ ఆజాదీ యూత్ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ మీడియాకు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీలకు ఇచ్చిన హామీలు అమలు విషయంలో ఎందుకు జప్యం చేస్తుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే సమాధానం చెప్పాలని, కామారెడ్డిలో బీసీలకు ఇచ్చిన హామీలైన ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ విడుదల చేస్తామన్న మాట విషయంలో మోసం జరిగిందని, రాష్ట్రంలో కులగణన చేపట్టి స్థానిక సంస్థలో బీసీలకు 42% వాటాను పెంచుతామన్న హామీ అమలు చేయాలని బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ అన్నారు. రోజు ప్రభుత్వం స్పందించి మా దగ్గరకు వచ్చి బీసీ కమిషన్ అపాయింట్ చేస్తూ ఉన్నాం, కులగణన చేస్తున్నామని ప్రకటించిన తర్వాత మేము మా దీక్షను విరమించినాం. 6వ తారీఖు నాడు బీసీ కమిషన్ అపాయింట్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిరంజన్ గారు చైర్మన్గా ఉన్నారు. ఇలా 26వ తారీఖు అయితే ఉన్నది. 20 రోజులైనా కూడా జాతీయ బీసీ విద్యార్థి సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా అనిల్ యాదవ్ నా పేరు. బీసీలకు అందవలసినటువంటి హక్కుల గురించి కానీ, రిజర్వేషన్ గురించి కానీ, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ గురించి కానీ, అనేకమైనటువంటి హక్కుల గురించి బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. దీనికి మద్దతుగా బీసీ విద్యార్థి సంఘం తరపున, యువత తరపున నేను పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నాను. ఒకవేళ మా విద్యార్థులకు అందవలసినటువంటి హక్కుల గురించి కానీ, మరి బీసీలకు అందవలసినటువంటి హక్కులు అమలు చేయని ఏడల ఈ బీసీ ఉద్యమాన్ని మరింత బలోపేతంగా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నాను. లేని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మాకు అందవలసినటువంటి హక్కులను అమలు చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నా పేరు అనిల్ యాదవ్, బీసీ విద్యార్థి సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు. 1200 అమరుల త్యాగాల సాక్షిగా బహుజన అస్తిత్వం కొరకై బీసీ జనగణన ప్రకారంగా వాస్తవానికి 52% ఉన్న బీసీలకు వారి హక్కు రిజర్వేషన్ అన్నది కలవకపోవడం, మరి విద్యార్థుల బతుకులతోటి చెలగాటం గత 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో దగులుబాజీ పాలన కొనసాగింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పాలన, ఈ కాంగ్రెస్ పాలన దొర పోతే రెడ్డి, రెడ్డి పోతే దొర అన్నట్టుగా ఈ దొరల పాలననే ఇలా బహుజనుల బతుకులు ఆగమైపోతున్నాయి. మరి 52% ఉన్న బీసీలు 15 తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, ఉద్యమాల పురిటిగడ్డ కరీంనగర్ జిల్లాలో ఈరోజు బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క పాత్రికేయ పెద్దల సమావేశం నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడిగా నేను జక్కని సంజయ్ కుమార్, అదేవిధంగా దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన హనుమంతరావు గారు, అదేవిధంగా అప్పటికి బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి వక్లాభరణ కృష్ణమోహన్ గారు, అప్పుడు రాజ్యసభ మెంబర్గా ఉన్నటువంటి బీసీ ఉద్యమ నాయకుడు ఆర్ కృష్ణయ్య గారి చేతుల మీదుగా నిమ్మరసం తీసుకున్న తర్వాత బీసీ కమిషన్ అపాయింట్ చేసినారు. అదేవిధంగా ఏఐసిసి కూడా స్పందించి రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి బీసీ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని అయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిటీలు, కమిషన్లు, కాలయాపన అని ప్రతి ఉద్యమంలో నిరూపణ అయింది. ఇవాళ బీసీల ఉద్యమంలో కూడా అజయ్ తెలుసుకున్నారా? నిరంజన్ కమిషన్ ఎందుకు దీని మీద స్పందించడం లేదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించాలని నేను ఇవాళ కరీంనగర్ వేదికగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ముఖ్యమంత్రి గారిని. ఒకవేళ ముఖ్యమంత్రి గారు మీరు స్పందించని పక్షంలో, మీరు మొండి వైఖరితో ఇట్లే పోతే తప్పకుండా జరుగుతున్నటువంటి బీసీ ఉద్యమ ప్రళయానికి, రేపు రాబోయేటువంటి బీసీ ఉప్పెనకు మీరు కొట్టుకపోవాల్సి వస్తుంది. మీరు మూల్యం చెల్లించుకోక తప్పదని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా. తప్పకుండా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు మీ యొక్క మొండి వైఖరి అవసరం లేదు. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత కమిషన్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేట్ పదవులు, అదేవిధంగా
కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బ్యాంకర్లతో మరియు జిల్లా అధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రూపే కార్డును అర్హత ఉన్న ప్రతి ఖాతాదారునికి అందజేయాలని అన్నారు. బ్యాంకర్లు అన్ని శాఖలు సమన్వయంతో అర్హత ఉన్న ప్రతి వారికి బీమా పథకాలు వర్తింపజేయాలని కోరారు. 2023-24 సంవత్సరానికి గాను 120% లక్ష్యాన్ని సాధించినందుకు బ్యాంకర్లను అభినందించారు. గత సంవత్సరంలో ప్రాధాన్యత రంగాలకి బ్యాంకుల ద్వారా 5,303 రూపాయల కోట్లు రుణ మంజూరీ జరిగిందని పంట HDFC वाले होगी मतलब HDFC they charge us to and the data search also exactly HDFC अरे कैनरा बैंक कितना है कैनरा बैंक मतलब इलाज दिस इज इलाज प्राइमरी भी यस सर रीजन मेरा इशू है some changes होते हैं सर there are also change means there are not some issue there हर साल करेगा so banks are taking review also and is get review branches service yes but I just want a little bit of there is this couple of notice of the branches అంటే ఒకటే బ్యాంక్లో ఎక్కువ ఉన్నాయి వేరే HDFCలో లెవెల్ ఉన్నాయి so that everybody should be careful and kindly pass this message to your controllers because business correspondence being is a not to take care of it then we are writing to SLBC for required but still it is not coming down these issues. All the banks, both private sector banks as well as public sector banks, kindly make a note of it. and plus as all are aware this is the work of the BC and the branch manager also should keep interacting with the customers because at the end of the day the customers the bank account holders are holding their accounts in the bank itself so the primary responsibility is of the bank manager so proper oversight is needed in this regard and also payment of commission to the BCs need to be timely their working conditions also need to be good so their services should be good and also from the bank side the minimum requirements which the BC meet that should be provided to them. Please make a note of this. Percentage is very less. If you can go to page number 40, agri infrastructure, only 1.2% is the total loans given for agri infrastructure. So this one area is with where you can try to get more loans in this area, agri infrastructure. This is seen across many districts, but this issue has seen in other districts also. NABARD also has many attractive schemes to push agri infrastructure. So those can also be taken into account. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు నిమజ్జన కార్యక్రమం జిల్లాలో అంగరంగ వైభవంగా ముగిసిన వెంటనే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఒక మహిళ పండ్ల దుకాణంలో కొనుగోలు చేసిన బొప్పాయిలో గణపతి ఆకారం దర్శనమిచ్చింది. దీంతో ఆ మహిళ భక్తి పారవశ్యంతో గణపతి ఆకార బొప్పాయి పండును వేద పండితులతో ఘనంగా పూజలు నిర్వహించింది. బొప్పాయి పండుగకు గణపతి రూపంలో తొండం, చెవులు, చేతులు అచ్చంగా వినాయకుడి ప్రతిమను తలపించేలా ఉండటాన్ని తెలుసుకున్న భక్తులు దర్శించుకొని భక్తి భావంతో పులకరించిపోయారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగిసిన అనంతరం బొప్పాయి పండుగలో గణపతి దర్శనం ఇవ్వడంతో శుభసూచకంగా భావించి నిత్య దైవారాధన చేస్తున్నట్లు భక్తులు తెలిపారు.
ओम गजाननं बोधकर्पयामि आवाहयामि आवाहनं समर्पयामि आसनं समर्पयामि अस्ते सज्जं पादयो पाद्यं मुखे आचमनीयं समर्पयामि औपचारिक स्नानं नमो गणेभ्यो गणपतिभ्यश्च नमो नमः विरूपेभ्यो विश्वरूपेभ्यश्च माहोसक्षयाय जन्मदा आपो जनयदाजनः वरसिद्धगणायुताभ्यो नमः स्नानं नोपयामि स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि अभिवस्त्रादोदना नरषाभिधेनो अभिचन्द्रावर्तमानो हिरण्या विश्वाण्डदिनो देवसोमा वस्त्राध्यक्षतां यज्ञाभविताध्यक्षते श्रियं श्रीगन्धान् धारयामि आयनेते परायणे पूर्वारोहन्त पुष्पिणीः रथाश्च पुण्डरीकानि समुद्रश्च गृहायिमे महागणपतिदेवदक्षाय नमः बालचन्द्राय नमः उक्कडदन्नाय नमः सूर्पगन्नाय नमः हिरम्भाय नमः जय श्रीमन्महागणपतिदेवताभ्यो नमः नानाविध कुंकुमाच्छाभरणानि समर्पयामि गजाङ्गलस्वरूपाय नमः प्रथमाय नमः प्राज्ञाय नमः श्रीपदे नमः प्राकृते नमः शृङ्गारणे नमः आश्रितवत्सलाय नमः शिवप्रियाय नमः श्रीघ्रकारणे नमः शाश्वताय नमः अग्नन्धरादिमथव्यहसानेदिम् एकदा ब्रह्मणमुपहरतिम् एकदैव यजमानः आयुष्येजधदातिम् मनोयं देश्रीहातवेदम् कामस्वं पुरुषं जगदम् अभिप्रदग्नः गहिं श्रियाभापरिबाधयां महागणावेदाभ्यो नमः कर्पूरमङ्गलनीराजनं दर्शयामि नीराजनानन्दशुद्ध आचमनीयं समर्पयामि नमस्करोमि यस्सत्मुक्षाजानामोक्षापूजाक्रियादिकं येन सम्पूर्णदानया सज्जं जतमस्थितं मन्त्रहीनं क्रियाहं महागणदेवता सुप्रीता सुप्रसन्नः वरदा भवन्तु। जय बोलो गणेश महाराज की जय, सिद्धि गणापति मूर्ति की जय, लक्ष्मी गणपति महाराज की जय। हर नमः पार्वती पदे हर हर महादेव हर। सर्वदेवानां धोपायं प्रतिगुष्यतां धूपमाग्रापयामि दीपं दर्शयामि तव दीपानुद्धारं ह्रीं समर्पयामि ओं भर्भव स्वाहा तत्सवितुर्भरेणि भर्गो देवश्चितिमे धियायानः प्रचोदयात् सत्यं वर्ते न प्रञ्जामि अमृतमनाय स्वाहा गणाय स्वाहा वदानाय स्वाहा नमानाय स्वाहा ब्रह्मणाय स्वाहा मज्जे मज्जे पानीयम् उत्तरावोषणम् हस्तप्रक्षालनं वा प्रक्षालनं शुद्ध आचमनीयं समर्पयामि भोगे कलशकर्पूर। ఈ యొక్క మహాగణపతి పొప్పటిబండ ఆకారంలో మహబూబాబాద్ పట్టణంలో మార్కెట్లో పండ్ల దుకాణంలో కొంటూ ఉండగా పొప్పటి పండు దొరికింది. ఇది కొనుక్కో రావడం జరిగింది. ఈ పొప్పటి పండు ఎలాగుందంటే సాక్షాత్తు ఆ యొక్క మహాగణపతి ఆకారంలో ఉన్నది. స్వామివారి యొక్క గర్భము ఇది, తొండము విఘ్నేశ్వరుని యొక్క తొండము, కుడి చేతిలో స్వామివారి యొక్క ఏకదంతము, దంతాన్ని పట్టుకొని చేతిలో ఆయుధంగా పట్టు ఈ పక్కన రెండు చెవులుగా ఉన్నటువంటి యొక్క ఇది, ఈ భాగం శిరస్సు భాగం, ఈ రెండు కళ్ళు భాగం ఉన్నటువంటి యొక్క ఇది మహాగణపతి ఏకదంతం ఉన్నది. స్పష్టంగా గణపతి యొక్క ఆకారం అనేది పూర్తి అవయవాలతోటి కూడుకున్న యొక్క ఈ యొక్క పొప్పటిపండు ఆకారంలో లభించింది. కాబట్టి మన యొక్క నవరాత్రులు 9 రోజులు గణపతిని మహారాజుకి జై. ఈ రోజు మన మానుకోట పట్టణంలో పళ్ళ దుకాణానికి వెళ్ళగా పండ్లు తీసుకుంటూ ఉండగా పొప్పటి పండు తీసుకున్నట్లయితే అందులో ఒక పొప్పటి పండు గణపతి ఆకారంలో లభించింది. దాని ఇంటికి తీసుకొని వచ్చి పూర్తిగా పరిశీలించగా చక్కగా 2 చెవులు, స్వామివారి యొక్క ముక్కు, దంతము, తొండము, శరీర ఆకృతులు మొత్తం గణపతి ఏ ఆకారంలో ఉంటాడో ఆ ఆకారంలో మొత్తం ఆ యొక్క పొప్పటి పండు ఉండడం వల్ల ఎంతో అదృష్టవంతులంగా భావించి ఇంటి పక్క వాళ్ళని కూడా నలుగురం పిలిపించి చక్కగా ఆ గణపతికి పసుపు, కుంకుమ, పూలు, పండ్లతోటి పూజ చేసి హారతి ఇచ్చే స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. లోకక్షేమం కొరకే, లోక కళ్యాణం కొరకే నవరాత్రి పూర్తయిన తర్వాత ఆ గణపతి మనకు ప్రత్యక్షంగా కనిపించాడని చెప్పిన సంతోషంతో ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పండ్లు కొనుక్కోవడానికనే వెళ్తే అక్కడ పొప్పటి పండు ఒక 3-4 తీసుకున్నాము. అందులో ఈ విఘ్నేశ్వరుడు లాగా ఉన్న ఈ పొప్పటి పండును చూసి ఆశ్చర్యపోయాము. ఇంటికి తీసుకొచ్చి మా వారికి చూపించాను. చాలా విశేషము. ఇంత చక్కటి పొప్పటి పండు ఈ విధంగా రావడము, తొండము, చెవులు, దంతము, కళ్ళు, మొహము,
బుజ్జ గణపతి, ఈ విధంగా ఈ రావడం చాలా ఆశ్చర్యం అనేసి ఎంబడే పూజ చేసుకొని అందరం కలిసి ఆ స్వామివారిని వేడుకున్నాము. ఆయన ఆశీస్సులు మనందరికీ ఉండాలని, ఈ దేవి గణపతి నవరాత్రులలో ఆయన దొరకడం చాలా విశేషము. మన ఊరి ప్రజలకు ఆనందంగా ఉన్నది. మేము అందరం కలిసి చాలా సంతోషపడ్డాము. చాలా విశేషం. దేవర సినిమా పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నినాదాలు. విశాఖ ఉక్కు ఉద్యమానికి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు కోరుతూ జన జాగరణ సమితి విజ్ఞప్తి. కోట్లాది మంది అభిమానులు ఉన్న జూనియర్ ఎన్టీఆర్ విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలపడం వల్ల ప్రభుత్వాల్లో తప్పనిసరిగా సంచలనం వస్తుందని ధీమం వ్యక్తం చేసిన జన జాగరణ సమితి విశాఖపట్నం రామటాకీస్ థియేటర్ వద్ద సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాల పోస్టర్లను అందించిన జన జాగరణ సమితి నాయకులు తీవ్ర సంక్షోభంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం 1300 రోజుల నుండి కార్మికులు ప్రజా సంఘాలు చేస్తున్న ఉద్యమానికి జూనియర్ ఎన్టీఆర్ గారు సంపూర్ణ మద్దతు ప్రకటించడం కోసం జనజాగరణ సమితి దేవర సినిమా పోస్టర్ల పైన సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాల పోస్టర్లను అంటించి జూనియర్ ఎన్టీఆర్ గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కోట్లాది మంది అభిమానులున్న జూనియర్ ఎన్టీఆర్ గారు విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలపడం వల్ల ప్రభుత్వాల్లో తప్పనిసరిగా చలనం వస్తుంది. 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది తెలుగు ప్రజల ఆత్మగౌరవం. ప్రస్తుతం తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఆపదలో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు విశాఖ ఉక్కు ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.